నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పద్మావతి సహిత శ్రీ భావనారుషి కళ్యాణం వైభోగమే. వేలాదిగా తరలి వచ్చిన పద్మశాలి సంగీలు. 27న తొలి ఎర్ర జెండా కవి తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కార సభ. పురస్కార గ్రహీత ఆచార్య గొజ్జర్లముడి కృపాచార్య. జాతీయ ఓటర్ల దినోత్సవ వేళ 2K రన్ ద్వారా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించాం. మున్సిపల్ కమిషనర్ జె రామప్పనాయుడు. పద్మశాలీల ఇలవెలుపు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామి కళ్యాణ వేడుకల్లో విశేషంగా నిర్వహించగా అశేష సంఖ్యలో పద్మశాలీయ కుటుంబ సభ్యులు పాల్గొని కళ్యాణ వేడుక ప్రాధాన్యతను పెంచారు. స్థానిక షరా బజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి స్వామివారి కళ్యాణ ఘట్టంలో పలు ఆధ్యాత్మిక సేవలను పద్మశాలీయ సంఘిక పెద్దల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తెల్లవారు పట్టణంలో స్వామివారు, అమ్మవారు సూర్యవాహనం, చంద్రవాహనంపై భక్తజనంతో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం గాడిబావి సెంటర్లోని ఆలయానికి చెందిన మణిమయ్య కళ్యాణ మండపంలో శనివారం ఉదయం ఎదుర్కొళ్ల ఉత్సవం అనంతరం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మరో భద్రాద్రిని తలపించే విధంగా వేలాది మంది పద్మశాలీయ మహిళామణులు, పద్మశాలీయ సంఘీలు విచ్చేయగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో మంచి ముత్యంల తలంబ్రాలు స్వామివారికి, అమ్మవార్లకు సమర్పించి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించారు. ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, పద్మశాలీయ బహుత్తమ సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, సంఘ అధ్యక్షులు తిరివిధుల సాంబశివరావు, ఆలయ కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కర్, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, దివి హేమంత్ కుమార్, అక్కల శ్రీరామ్, గుంటి వెంకట్, జొన్నాదుల మదన్మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడుపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, విశేషంగా మహిళలు తదితర పద్మశాలీయ సంఘీలు పేర్కొన్నారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ఈరోజు తెనాలి గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహంలో ముత్యాల తలంబ్రాలు మరో భద్రత కల్పించే విధంగా కన్నుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణం జయప్రదం చేసిన సంఘ కులబాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున తెనాలి నడిబొడ్డున గల గాడిబావు సెంటర్లో స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ నిమిత్తం రాత్రి స్వామి అమ్మవార్లు, స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రాత్రి మొత్తం కూడా తెల్లవారులు తెనాలి తిరునాళ్ళుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ తెనాలిలో దేవస్థానం వద్ద నుండి బయలుదేరి 20 ప్రాంతాలలో స్వామివారికి ప్రసాదములు, నైవేద్యములు, అదేవిధంగా నూతన వస్త్రములు సమర్పించుకొని భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మరి కర్ణాటక నుంచి శివపార్వతుల నృత్యం, అదేవిధంగా కేరళ నుంచి వాయిద్యాలు, అదేవిధంగా కాళికా నృత్య ప్రదర్శనలు, అనేక కళారూపాలతో రాత్రి తెల్లవారులు కూడా ఈ తెనాలి తిరునాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ఈ మణిమయ కళ్యాణ మండపంలో మరో భద్రాద్రిని తలపించే విధంగా అనేక మంది పద్మశాలి మహిళామణులు, ముత్తైదువులు, సంఘీయులందరి సమక్షంలో ముత్యాల తలంబ్రాలతో మరో భద్రాద్రి కనుల పండుగగా మనం కాంక్షిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పద్మశాలి మహిళామణులు, పద్మశాలి సంఘీయులు, తదితర తెనాలి పట్టణ భక్త మహాశయులందరికీ కూడా ఈ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా జై భావనారుషి. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎర్రజెండా ప్రజాకవి తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కార సభ ఈ నెల 27న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ మంగళవారం సాయంత్రం కవిరాజా పార్కులోని బీజీకే భవన్లో తొలి ఎర్రజెండా కవి తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కారాన్ని దళిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గొజర్లముడి కృపాచారికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
కలల కానాచి గౌరవ అధ్యక్షులు బాబు ఆర్ వడ్లముడి పురస్కార ప్రదాతగా పాల్గొనే సభలో డాక్టర్ సాయి మాధవ్ బుర్రా ఆత్మీయ అతిథిగా, జాతీయ అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ మాట్లాడుతూ అవార్డు గ్రహీత గుజర్లముడి కృపాచారి తెలుగు భాష వికాసం కోసం అందించిన సేవలను వివరించారు. అనంతరం ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అరసం నాయకులు చెరుకుమల్లి సింగారావు, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, కలల కానాచి కోశాధికారి భవానీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు ఆహ్వానం. తొలి ఎర్ర జెండా ప్రజాకవి కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య గారి జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ. ఈ కార్యక్రమం వేదిక విజేకే సీనియర్ సిటిజన్స్ హాల్, కవిరాజ్ పార్కు, 27/1/26 మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు. పురస్కార గ్రహీత ఆచార్య గుజ్జర్లపూడి కృపాచారి గారు, వైస్ ఛాన్సలర్, దళిత యూనివర్సిటీ. పురస్కార ప్రదానోత్సవ సభ స్వాగతోపన్యాసం కనపర్తి బెన్హర్ గారు, అరసం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు. సభాధ్యక్షులు చెరుకుపల్లి సింగారావు గారు, అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు. పురస్కార ప్రదాత డాక్టర్ బాబు ఆర్ వడ్లముడి, గౌరవాధ్యక్షులు కడల కానాసి. అధ్యక్షులు స్వాతంత్ర సమరయోధుడు వడ్లముడి గోపాలకృష్ణయ్య, వడ్లముడి వెంకటలక్ష్మ ఫౌండేషన్. గౌరవ అతిథి ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ సాహితీవేత్త. ముఖ్య అతిథి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అధ్యక్షులు అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం. ఆత్మీయ అతిథులు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, ప్రముఖ సినీ కవి, అరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు, వ్యవస్థాపాధ్యక్షులు కలల కానాసి తెనాలి. వందన సమర్పణ షేక్ అబ్దుల్ హకీం జానీ, ప్రముఖ బాల సాహితీవేత్త. మరి ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాల్గొంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఇదే మా ఆహ్వానం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఈ 4 విశ్వవిద్యాలయాల్లో దూర విద్యకు కొన్ని పీజీ కానీ ఆ తర్వాత డిగ్రీకి కానీ తెలుగు పాఠ్య పుస్తకాలకు ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగారు. అంతేకాకుండా ఆల్ ఇండియా రేడియోలో కృపాచారి గారి ధారావాహికలు చాలా ప్రసారమయ్యాయి. చిన్నయ్య సూరి సంబంధించిన నీతి చంద్రిక దాదాపుగా 23 వారాలు ధారావాహికగా వచ్చింది. అంబేద్కర్ జీవిత చరిత్ర 13 వారాల పాటు ధారావాహికగా వచ్చింది. ఇంత సాహితీ సేవ చేసిన వ్యక్తికి తుమ్మల వెంకటరామయ్య గారి ఈ పురస్కార జాతీయ సాహితీ పురస్కారాన్ని అందించడం హర్షణీయం. జాతీయ ఓటర్ల దినోత్సవ వేళ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని చాటుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సూచన మేరకు అధికారులు, విద్యార్థులు టూకే రన్ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠపురం వరకు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన టూకే రన్ లో మున్సిపల్ కమిషనర్ జె రామాపల్నాయుడు, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఓటు ఆవశ్యకతను వివరించారు. రాజ్యాంగం ద్వారా లభించిన ఓటు హక్కును భారతీయ పౌరులందరూ వినియోగించుకునే వజ్రాయుధం అన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేది ఓటు హక్కు మాత్రమేనని ఓటు హక్కు ఆవశ్యకతను వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పాఠశాలల విద్యార్థులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2026 కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన జరుపుకుంటాం. 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఆ సందర్భంగా 2011 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నాం. ఈ 16వ జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఈ ఓటింగ్ పైన, ఓటర్ నమోదు పైన ఒక అవగాహన కల్పించడము, అట్లాగే కొత్తగా నమోదైనటువంటి ఓటర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు కంపల్సరీ వేయాలి అనేది ఒక అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీసు, అట్లాగే మండల ఆఫీసు, జిల్లా ఆఫీసు, అట్లాగే గ్రామ స్థాయిలో ఉండేటువంటి సచివాలయాల్లో ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహించాము. ఈరోజు టూకే రన్ని మున్సిపల్ ఆఫీస్ నుండి అట్లాగే మన ఈ వైకుంఠపురం వరకు కూడా టూకే రన్ నిర్వహించాము. అలాగే రేపు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి అలా మన కళాక్షేత్రం వరకు కూడా బిఎల్ఓస్తో ఒక ర్యాలీ కండక్ట్ చేసి పాఠశాలల్లో ఎంఈఓ గారి ద్వారా పాఠశాలల్లో ఈ జాతీయ ఓటర్ దినోత్సవం, అలాగే ప్రజాస్వామ్యము, ఓటు హక్కు వినియోగము,
వీటిపైన అనేక రకాల కార్యక్రమాలు పోటీలు అనేటువంటి నిర్వహించారు. అందులో గెలుపొందిన వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ 3 రోజులు ఈ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం కార్యక్రమాలను తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైనటువంటి తెనాలి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పట్టణాభివృద్ధిలో భాగంగా ఆయా వార్డు ప్రజల అవసరాల నిమిత్తం వార్డు స్థాయి అభివృద్ధి పనుల విషయంలో అన్ని వార్డులకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక 36వ వార్డు పరిధిలో బండ్లముడి వారి వీధిలో రోడ్డు పనులకు ఇరువైపులా సైడు కాలువల నిర్మాణ పనులకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక భూమి పూజతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44.85 లక్షల అంచనాలతో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 36వ వార్డులో వచ్చేసి రోడ్డు 2 వైపులా కాలువలు అనేది ఇది పాత శివాలయం దగ్గర ఈ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎంతమందో శివాలయానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ వర్షాకాలంలో అయితే మోకాళ్ళలోతో నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళు భక్తులందరూ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మా కౌన్సిల్లో పెట్టి దీన్ని ఆమోదించి ఈ రోడ్డు 2 వైపుల కాలువ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎస్టిమేషన్ వచ్చేసి 44,85,000ని శాంక్షన్ చేశాము. ప్రజలకి అనుకూలంగా అందిస్తానికి ఈ రోడ్డు కాలువలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు కాలువలు బాగా మంచిగా వేసుకొని మనకి ఈ వర్షాకాలంలో అనేది ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరిస్తానికి నేను ముందంజలో ఉంటానని సందర్భం తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా ఏర్పాటైన వికసన శ్రీనివాస ట్రస్ట్ నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లక్ష్యంగా శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను 5వ పర్యాయ 3వ శనివారం పూర్తి చేసుకున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచెర్ల వెంకటకిరణ్ పేర్కొన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 కొండల వారికి ప్రీతిగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను ఓ కార్యాచరణగా కొనసాగిస్తున్న క్రమంలో స్థానిక బాలాజీరావుపేట ప్రియా డీలక్స్ ఎదుట ఏర్పాటు చేసిన నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ 5వ విడత 3వ శనివారం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళా భక్తులు సామూహిక గానామృత సేవలో భక్తి మీరా శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ వ్యవస్థాపకులు రొంపిచెర్ల వెంకటకిరణ్ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మించనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు త్వరితగతిన మొదలు కావాలన్న సంకల్పంతో 7 విడతలుగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను నిర్వహించాలన్న సంకల్పంతో 5వ విడత 3వ శనివారం పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ క్రమంలో వివిధ విభాగాలకు కమిటీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా దివ్వెల శ్రీనివాసరావును నియమించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొనగా ట్రస్ట్ బాధ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గుడివాడ బాలకృష్ణ, మూర్తి అనురాధ, రొంపిచెర్ల సురేష్ తదితర సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. దానిలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపకల్పన చేసేందుకు సంకల్పం జరిగింది. ఈ యొక్క దివ్యక్షేత్రం యొక్క ప్రాంగణంలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు సంకల్పం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గత 3 వారాలుగా ఈ యొక్క ప్రియాడలకు చదువు గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పాటు 7 కొండల స్వామికి వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 5వ పర్యాయం 3వ శనివారాన్ని ఈ రోజున మనం ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా విఘ్న శ్రీనివాస ట్రస్టు అనేక అనుబంధ విభాగాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా విఘ్న శ్రీనివాస ట్రస్ట్కి అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా తెనాలి పట్టణానికి చెందినటువంటి ధార్మిక ఆధ్యాత్మిక వ్యక్తి అయినటువంటి దివ్య వెంకట శ్రీనివాసరావు గారిని అధ్యక్షులుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి యొక్క సూచనలు సలహాలతో విఘ్న శ్రీనివాస ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సంకల్పం చేయడం జరిగింది. ఈ గానామృత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టండి దివ్యక్షేత్రానికి భక్తులు విశేషంగా పాల్గొని భూదాన విరాళంలో కైంకర్యంలో పాల్గొని వారి యొక్క స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. ఓం నమో వెంకటేశాయ.
నవ్యాంధ్రలో సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, కొనవైపులో ఉన్న సినిమా పరిశ్రమకు ప్రభుత్వం ఆక్సిజన్ అందించాలని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా ప్రభుత్వానికి మీడియా ద్వారా విన్నవించారు. స్థానిక సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ఏపీ సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సినిమా పరిశ్రమను రాష్ట్రంలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నుండి సానుకూలత కొనబడుతుందనే భావన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి స్టూడియో సెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం పాలకులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒరిస్సా రాష్ట్రంలోని సినిమా పరిశ్రమ వికాసం కోసం అందిస్తున్న సబ్సిడీలను గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సినిమా పరిశ్రమ వికాసం కోసం శ్రద్ధ చూపాలని కోరారు. మీడియా సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్లు రాముడు, నరేష్ ధోని తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 10,100 చిల్లర థియేటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ళు షాపింగ్ మాల్స్ గాను కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. కొన్ని థియేటర్స్ కరెంటు ఛార్జీలు కూడా కట్టలేక వాటిని కళ్యాణ మండపాలుగా షాపింగ్ మాల్స్గా కన్వర్ట్ చేసుకున్నారు. మనకు తెనాల్లో ఈ మధ్య కూడా ఆ వీనస్ టాకీస్ని కూల్చేసి ఒక షాపింగ్ మాల్ పెట్టడం జరిగింది. సో ఇలా తీసుకుంటే దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1000 థియేటర్లు మూతపడ్డాయి. ఇది వినోదం కనుమరుగయ్యే ప్రమాదానికి సంకేతమని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం మారిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారంగా సినిమా పరిశ్రమకి తగిన న్యాయం జరగట్లా. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా సినిమా హాళ్లలో ఉన్న వసతులు కూడా సక్రమంగా లేవు. ఈ నేపథ్యంలో సినిమా హాళ్ళు చాలా మూతపడ్డాయి. మేము ఇప్పటికీ అనేది ఏంటంటే, దయచేసి ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే, 137 సంవత్సరాలైంది సినిమా పుట్టి. అప్పటి నుంచి సినిమా కాలక్రమేణా పరిణామం చెంది మూగ చిత్రాల నుంచి, మూకీ చిత్రాల నుంచి, టాకీ చిత్రాల నుంచి, సినిమా స్కోప్ నుంచి ఇప్పుడు బీభత్సమైన టెక్నాలజీతో విఎఫ్ఎక్స్లు డెవలప్ అయింది. డెవలప్ అయితే సినిమా టెక్నికల్గా వస్తుంది, కానీ సినిమా పరిశ్రమకి ఆదరణ అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేదని గట్టిగా చెప్పుకోవచ్చు. 180 థియేటర్లు ఉంటాయి ఒరిస్సా రాష్ట్రంలో, 182. ఈ 182 థియేటర్లు ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో సినిమా తీస్తే సబ్సిడీ 2.5 కోట్ల వరకే ఇస్తారు. ఆ సినిమా స్టాండర్డ్ని బట్టి 1097 థియేటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ ఎంతో తెలుసా? కేవలం 10 లక్షల రూపాయలు. గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏ నిర్మాతకి కూడా ₹1 సబ్సిడీ చెల్లించాల. ఎవరు వస్తారు సినిమాలు తీయటానికి ఆంధ్రప్రదేశ్కి? కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించరు, కావలసిన సబ్సిడీ ఇవ్వరు, కావలసిన ఆదరణ చూపరు. నా అప్పీల్ని మనవి చేసి ఈ రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ పోయండి, లేకపోతే సినిమా కనుమరుగవుద్ది, లేకపోతే సినిమా చచ్చిపోతాయి. జవాబుదారీతనంతో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రజా సమస్యను తెలుసుకుంటూ ఆ సమస్య పరిష్కారం కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శనివారం వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుండి శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వారి పరిష్కారం కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోనే పరిష్కారాలు చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనే మురళీకృష్ణ, డాక్టర్ కనగాల బోసుందర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా మన నియోజకవర్గంలో ఒక మండలం చొప్పున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఒక నెల గ్యాప్లో ఈరోజు ఏదైతే మండలం ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తామో మళ్ళీ ఒక నెల గ్యాప్ తర్వాత మళ్ళీ కొల్లూరు వంతు వస్తుంది. గతంలో నేను వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అర్జీలు, అవి అమలైనటువంటి తీరు, మళ్ళీ ఈ నెల రోజుల కాలంలో కొత్తగా ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు, మీరు విన్నవించాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే మీ దగ్గరికి వచ్చి వాటిని కూడా విని త్వరితగతిన ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడానికి కూడా విజన్ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఒక టీం పనిచేస్తూ ఉంది నియోజకవర్గంలో.
వాళ్ళు కూడా ఈ పైన వేదిక మీద ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రతి అర్జీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. దీని ద్వారా ఏంటంటే సమస్యల పరిష్కారానికి ఏదో విన్నాము వెళ్ళిపోయాము మీరేదో ఇచ్చారు రిపీటెడ్గా ఒకే ఇష్యూ రాకుండా ఒక బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తూ ఉన్నాడు. రెగ్యులర్గా సీఎం ఆఫీస్లో జరుగుతూ ఉంది. పీజీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. శాసనసభ్యులుగా మీ దగ్గరికి వచ్చి నేను కూడా మరి ఈ కార్యక్రమం ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి సోమవారం అధికారులు తహసీల్దార్ గారి ఆఫీసులో జరుగుతూ ఉంటుంది. అది అధికారుల స్థాయిలో వాడు చేసేది ఒక ఎత్తు. ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తాం. కొన్ని అధికారులు అలసత్వం వహించే కానీ లేదు మీరు రిపీటెడ్గా ఒకే పని మీద తిరుగుతున్నా పట్టించుకోకపోవడం కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మా దృష్టికి కూడా తీసుకొస్తే వాటిని త్వరితగతిన పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది, ఉపయోగపడిద్దని కూడా నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. రెగ్యులర్గా మీ గ్రామాల్లో సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు కూడా ఇది ఒక అవకాశం ఉంది అనేది మీ గ్రామంలో అందరికీ తెలిసేటట్టు చెప్పండి. పీజీఆర్ఎస్కి మన ఎమ్మెల్యే గారు వస్తాడు మన టైంలో మనం పోయి చెప్తే ఆ సమస్య పరిష్కారానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి మీ దగ్గర దీర్ఘకాలికంగా ఉన్న సమస్య కానీ పరిష్కారం కాని ఇష్యూస్ కానీ మళ్ళీ రెగ్యులర్గా రొటీన్ సమస్య అనేది ప్రతిరోజు ఏదో ఒక సమస్యలు వస్తానే ఉంటాయి ప్రజలకు. ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా మండలంలో ఉన్నటువంటి ప్రజానీకంతా కూడా వినియోగించుకోమని చెప్పి తెలియజేస్తూ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం పట్టణంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణలో భాగంగా సూచించిన అంశం మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించి నిధులు సమీకరించడం ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమని పట్టణాభివృద్ధి సంఘ నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు. నిత్యం భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యకు కేంద్రమైన గాంధీ చౌక్ ప్రాంతానికి ట్రాఫిక్ రద్దీ తగ్గే విధంగా తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఓ వినతి పత్రం సమర్పించి ట్రాఫిక్ నియంత్రణపై వివరించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఐతానగర్ గోరిడొంక నుండి కొత్తపాలెం వంత వరకు 3.7 కిలోమీటర్ల డొంకను రోడ్డుగా నిర్మాణం చేయటకు 3,15,00,000 శాంక్షన్ చేయించారు. అదేవిధంగా కొత్తపాలెం వంతన నుండి బుర్రిపాలెం రోడ్డు వరకు 1,38,00,000 నిధులు సమకూర్చడం పట్ల శనివారం పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం బాధ్యులు క్షేత్రస్థాయిలో గోలికొండలో పర్యటించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మీడియా ద్వారా మంత్రి నాదెండ్ల మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల ద్వారా తమకు సమాచారం ఉన్నట్లు సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు వివరించారు. ఐతానగర్లోని గోలిడొంక గుత్తపాలెం బుర్రిపాలెం రోడ్డుకు కలుపుతూ నిర్మించే రోడ్డు వల్ల బుర్రిపాలెం వైపుకు వెళ్లాల్సిన పట్టణంలోని వచ్చే వాహనాలు పట్టణంలోకి రాకుండా విఎస్ఆర్ కళాశాల ప్రక్కగా ఐతానగర్ వచ్చి గోలిడొంక మీదుగా బుర్రిపాలెం వైపు వెళ్లడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని తమ ప్రతిపాదన అమలు చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో అబ్దుల్ అరీఫ్, రావూరి శివశంకర్రావు, నారాయణ, కమల్ కుమార్, డివి సోమయ్య శాస్త్రి, సాతులూరి రాజేష్, సిహెచ్ శివరామయ్య, వై రమేష్ బాబు, పి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అవడంతో ఈ స్కీమ్ని పక్కగా అమలు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ స్కీమ్ కింద వచ్చిన డబ్బుల్ని వేరే వాటికి డైవర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదనంగా కూడా పంచాయతీలకు తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా మా సంఘం వాళ్ళు ఎప్పటి నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారో దానికి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అంటే ఐతానగర్ నుంచి కొత్తపాలెం బ్రిడ్జి వరకు సుమారు 3.5 కిలోమీటర్ల దూరం, దానికి 3,15,00,000 రూపాయలు గ్రాంట్ వచ్చింది. అక్కడి నుంచి బురిపాలెం రోడ్డు దాకా వెళ్ళటానికి ఒక 1.62 కిలోమీటర్ల దూరం ఉంది. దానికి 1,38,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని పల్లెటూళ్ళని కలపడానికి ప్రణాళిక రచించారు. మేము చెప్తుంటే మాకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. 37 కోట్ల రూపాయలు అన్ని పంచాయతీల నుంచి పంచాయతీలకి కనెక్షన్ చేయడానికి శాంక్షన్ చేశారు. వారికి ధన్యవాదాలు. 3,15,00,000 రూపాయలు ఇక్కడ నుంచి కొత్తపాలెం వంతెన వరకు, అక్కడ నుంచి బురిపాలెం కనెక్టివిటీకి 1,35,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. నిజంగా సార్ ధన్యవాదాలు. ఈ రోడ్డు ఎందుకు ముఖ్యమైందంటే ఇక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి, దాల్ మిల్స్ ఉన్నాయి, నెక్స్ట్
ఈ రోడ్డు డెవలప్ అవడం వల్ల పెద్ద పెద్ద లారీలు ఏవైతే ఉన్నాయో టౌన్లోకి వస్తున్నాయి, ఆ టౌన్లోకి రాకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ రోడ్ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దీనివల్ల తెనాలికి నిజంగా ఒక మహర్దశ పట్టింది. ఇట్లాంటి నాయకులు ఉండటం వల్ల మన తెనాలి ఇంతకి ఇసుమంతకి అభివృద్ధి చెందుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2026 అకేషనల్ ఎక్సలెన్స్ అవార్డును తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ఈ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభిన్న రంగాల ద్వారా సమాజానికి తమ వంతు సేవలు మానవీయ కోణంలో చేస్తున్న ప్రముఖులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ బాబు ఆర్ వడ్లముడి, ఎస్ రామారావులు విశిష్ట అతిథులుగా పాల్గొని ఆయా రంగాల ప్రతిభావంతులను సత్కరించారు. బ్యాంకింగ్ రంగంలో దావురు లక్ష్మీకాంతారావు, పోస్టల్ రంగంలో కొల్లూరు రమేష్, కల్చర్ రంగంలో గెల రాజేష్, ఏపీఎస్ఆర్టీసీ నుండి దేవిరెడ్డి సాంబయ్య, యోగా గురువు కేవీఎన్కే కిషోర్, సోషల్ సర్వీసెస్ ది తెనాలి టౌన్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్, రోటరీ విభాగంలో ఆలపాటి కిరణ్ చౌదరులను అవార్డులతో అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విశిష్టతను రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ వివరించారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి జి వెంకటనారాయణ, రోటరీ సభ్యులు, సన్మాన గ్రహీతలు, వారి బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కింద సంవత్సరం కూడా నేను ఇలా బహుమతుల ప్రదానం ఉత్సవాల్లో పాల్గొన్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని అందరినీ ఇలాంటి బహుమతుల ఉత్సవాల్లోనే పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరినీ కృతజ్ఞతలతో నమస్కరిస్తూ మీరు ఇలాగే అభివృద్ధి చెందుతూ కలకాలం మీరు ప్రైజులు సంపాదించే ధోరణిలో మీరు చాలా ప్రోత్సహిస్తూ మన రోటరీ క్లబ్ వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ మీరు చాలా అభివృద్ధికి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. వైద్య వృత్తిలో డాక్టర్ గారు మన యొక్క శరీరాన్ని ఎలా అయితే మందులకి నయం చేస్తారో అలాగే చిత్రకళ మిమ్మల్ని ఊహింపచేస్తూ, చిత్రకళ లేకపోతే దేవుడు బొమ్మలు ఎక్కడున్నాయి, గుళ్ళో శిల్పాలు ఎక్కడున్నాయి, మీరందరూ దేవుడిని ప్రార్థించే వాళ్ళు, ప్రార్థించే పటాలు, శిల్పాలు మీ చిత్రకళ చేసినవి. కానీ చిత్రకారులకి పెద్దగా అవకాశాలు ఈ రోజుల్లో లేవు. కారణం ఏంటంటే చిత్రకారులందరూ పేదవాళ్ళు, జీవితం అంతా పేదవాళ్ళు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటూ లేకుండా వెస్ట్రన్ ప్రపంచం ఎక్కడ లేదు. దానికి ఎంతో మంది ఆర్ట్ టీచర్స్ ఉంటారు, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పడం వల్ల వాళ్ళ సృజనాత్మక శక్తి పెరిగి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 2026 సంవత్సరంలో ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ జనవరిలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో అంటే ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో విశిష్టమైనటువంటి సేవలు అందించడమే కాకుండా సమాజానికి కూడా సేవ చేసేటువంటి వాళ్ళని మేము ఎంచుకొని వారికి మా రోటరీ తరఫున ఈ వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం 7గురికి మేము సన్మానం చేశాం. ఈ సన్మానానికి అంగీకరించిన వారందరికీ కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్వి రామారావు గారు, అలాగే దాతృత్వంలో పేరుగాంచినటువంటి డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి గారు అతిథులుగా విచ్చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. తమ వృత్తుల్లో నిర్దాక్షులైన వారిని తీసుకుని ఈ నెలలో వొకేషనల్ అవార్డు ఇవ్వటం అనేది రోటరీలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఎంతో నిశ్చిత దరిదాపు 12 బ్రాంచీలని పెట్టిన, అభివృద్ధి చేసిన డిఎల్ కాంతారావు గారికి, అట్లాగే పోస్టల్లో ఎంతమందికో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన రమేష్ గారికి, అట్లాగే యోగా గురు కుమార్ గారికి, అట్లానే ఆర్టీసీలో సాంబయ్య గారికి, ఆయన కింద నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి పిల్లలను ఒక ఇదిలో నిలబెట్టి ఆర్టీసీలో ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సాంబయ్య గారికి, అట్లాగే మా రోటరీలో అతి ముఖ్యుడు మా అందరికీ తలలో నాలుగుగా ఉండే ఆలపాటి కిరణ్ గారికి, అట్లాగే పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘానికి ఈరోజు ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డుల
కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ మిత్రులకి, అట్లాగే అవార్డు గ్రహీతల యొక్క కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించిన స్వచ్ఛాంధ్ర సాధనకు అందరూ సహకరించాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమర్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా స్వచ్ఛరథాన్ని ప్రారంభించగా అనంతరం పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు రిక్షాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీలతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని అమర్తలూరు ప్రధాన కూడలిలో ఉన్న రవి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనందబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, ఎంపీపీ రాపర్ల నరేంద్ర, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, బొల్లు రామేశం, సరణగిరి రాజేంద్ర ప్రసాద్, కొసరాజు దేవకుమార్, కొత్తపల్లి మాథ్యూస్, నార్ల శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అమర్తలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన స్వర్గీయ రాపర్ల పున్నారావు ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించారని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరులో శనివారం మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి పురస్కరించుకుని గ్రామానికి చెందిన రాపర్ల పున్నారావు జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఆర్థిక సహకారంతో గ్రామంలోని 7 ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు విశ్రాంత ఉపాధ్యాయుడు రాపర్ల బసవయ్య, ప్రవాస భారతీయుడు మలిపద్ది వెంకటమురళి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ పున్నారావు కుటుంబ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామ అభివృద్ధికి తమదైన శైలిలో సేవలందించారని, మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి పున్నారావు కుటుంబ సభ్యులు స్థలం దాతృత్వం చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని శోభారాణి, ఎస్ఎంసీ చైర్మన్ పాలపర్తి వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య, నార్ల సురేష్, చేకూరి శ్రీనివాసరావు, మలిపెద్ది సర్వీస్జీ, దేవరకొండ సుబ్బారావు, వెలవోలు శ్రీనివాసరావు, కొత్తపల్లి మాధవరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాపర్ల పున్నారావు గారు మరి ఆయన గ్రామంలో చనిపోవడం జరిగింది. వారి తాతగారు పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, వాళ్ళ సోదరుడు ఎంపీటీసీ చేశాడు, వాళ్ళ బాబాయి జడ్పీటీసీ చేశాడు. వాళ్ళు కుటుంబం మన మండల పరిషత్ కార్యాలయానికి 1 ఎకరం స్థలం కూడా ఇచ్చారు. వాళ్ళ తాతగారు ఉండగానే ఈ గ్రామానికి కరెంటు దాటం మన ఆనవాయితీ ప్రకారం ఆయన కూడా రాజకీయాల్లో ఈ గ్రామంలో ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి పున్నారావు గారి జ్ఞాపకార్థం ఇటు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉన్న దాంట్లో పిల్లలందరికీ మన అమర్తలూరులో ఉన్న బిఎఫ్ఎస్, ఉర్దూ, ఎస్టీ కాలనీ ఇక్కడ అట్లాగే యూపీ స్కూల్ మొత్తం 120 మందికి పిల్లలకి బుక్స్, పెన్నులు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరియు మా సోదరుడు రాపర్ల పున్నారావు గారు ఈ ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గతంలో పనిచేశారు. ఎంతోమంది కుటుంబం కూడా ఎంతోమందికి సహాయం చేసింది. కౌన్సిల్ మీటింగ్ అనేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిలో ముందున్నాడు. వారి స్మరించుకుంటూ వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టణంలోని కబేలా వంతెన సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
లభించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి నుంచి అలపాడు వెళ్తున్న ఆటో కబేల వంతెన సమీపంలో వైకుంఠపురం పోతురుజు కాలనీకి చెందిన బట్టల వ్యాపారి అన్నం సాంబయ్య తోగుడు బండిని నెట్టుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మండూరు గ్రామానికి చెందిన వై సుహాసిని ఆటో నుండి జారి రోడ్డుపై పడింది. బోల్తా కొట్టిన ఆటో ఆమెపై పడడంతో ప్రమాద స్థలంలోని సుహాసిని మృత్యువాత పడింది. ప్రమాదంలో గాయపడిన అన్నం సాంబయ్య మరికొందరు ఆటో ప్రయాణికులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీ పద్మావతి సహిత శ్రీ భావన ఋషి కళ్యాణం వైభోగమే. వేలాదిగా తరలి వచ్చిన పద్మశాలి సంగీలు. 27న తొలి ఎర్ర జెండా కవి తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కార సభ. పురస్కార గ్రహీత ఆచార్య గొజ్జర్లముడి కృపాచార్. జాతీయ ఓటర్ల దినోత్సవ వేళ 2K రన్ ద్వారా ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించాం. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.